హాయ్ హలో నమస్తే, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, దానికన్నా టేస్టీగా మా ప్రకాశం జిల్లా చేపల పులుసు కూడా అంతకన్నా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా లెంత్గానే ఉంటుంది. స్కిప్ చేయకుండా, అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ చేపల కూర ఎలా వండాలో మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇదైతే చాలా టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. 3 రోజులు అస్సలు చెడిపోదు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, నేను 2 కిలోల చేపల కర్రీని అయితే చేస్తున్నాను. ఈ 2 కిలోల మెథడ్ని మీకు చూపిస్తున్నాను. మీ మెథడ్ని బట్టి మీరు కర్రీ చేసుకోవచ్చు. ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత ఒక గుప్పెడు ఉప్పు, కళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, అది వాళ్ళు బాగా క్లీన్ చేయరు కదా. క్లీన్ చేసే ప్రాసెస్ను కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ చేపల మధ్యలో నల్లగా ఉంటుంది, అది చాక్ తీసుకొని ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఈ చేపలు. ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే నేను మొత్తాన్ని చేపలను అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేపల కర్రీ చేసుకునే గిన్నెలోకి అయితే నేను వీటిని వేసేసుకున్నాను. చూడండి, ఇంత లావు సైజు ముక్కలు అయితేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 కిలోలకి ఒక 200 గ్రాముల చింతపండునైతే తీసుకున్నాను. దీన్ని ముందుగా నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1/4 కిలో ఉల్లిపాయలు తీసుకొని సన్నగా, కొంచెం లావుగా, పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ చేపల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చిటికెడు అంటారు కదా, ఈ కర్రీకి అయితే చిటికెడు కాదండి, 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే ఖచ్చితంగా వేయాలి. అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ కళ్ళు ఉప్పునే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ ఉప్పు వాడితే ఆ ఉప్పుని యాడ్ చేయొచ్చు. అలాగే తగినంత కారం. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కిలోకి 3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడే కలపాలండి. తర్వాత అస్సలు మనం ఈ కర్రీలోకి గెరిట్ అనేది యూజ్ చేయమండి. గెరిట్ అనేది యూజ్ చేస్తే ఈ చేపల ముక్క అనేది చెదిరిపోతుంది. అందుకని అస్సలు యూజ్ చేయకూడదు గెరిట్ అనేది. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు దీన్ని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత అరగంట ఆగి చూస్తే చూడండి, బాగా ముక్కకి అన్నీ పట్టుంటాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈక్వల్గా అయితే చేసుకోవాలి. చేపలు మొత్తం ఈక్వల్గా నేనైతే చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసునైతే పోసేద్దాం. చూడండి, నేను నానబెట్టుకున్న 200 గ్రాముల చింతపండు పులుసుని మొత్తాన్ని పోసేస్తున్నాను. పడుతుంది ఈ చేపల పులుసుకి, అదే దీని సీక్రెట్. ఇంకొక మసాలా కూడా ఉంది. ఆ మసాలాతో పూర్తి పర్ఫెక్ట్ అయిన చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసుకొని ఇప్పుడు అస్సలు గరిటె పెట్టకూడదు. ఈ విధంగా తిప్పుకోవాలి. మనం ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకొని ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో దీన్ని ఉడుకు పట్టేంత వరకు ఈ చేపల కర్రీని హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఉడుకు పట్టిన తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఖచ్చితంగా ఓపిక ఉండాలి. 1 గంటన్నర దాకా ఈ ప్రాసెస్ పడుతుందండి. అంత లేట్ అవుతుంది ఈ చేపల కర్రీ చేయడానికి. అందుకని ఇది 3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడుకు పట్టిన తర్వాత దీంతో కొంచెం అటు ఇటు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక అరగంట పాటు మనం దీన్నైతే ఉడికించుకుందాం. చూడండి, ఒక అరగంట అయిన తర్వాత నేను దీన్ని చూస్తున్నాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక అరగంట దాకా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి దీన్ని తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. అలాగే చిన్న చెక్క,
1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 4 మొగ్గలు యాడ్ చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేపుకొని దీన్నైతే ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాం. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మసాలాని. ఈ విధంగా మిక్సీకి పట్టుకున్న తర్వాత 2-3 రెబ్బలు ఇలా కొబ్బరిని అయితే యాడ్ చేశాను. అది బాగా మెదిగిన తర్వాత ఒక 20-30 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఎంతో ముద్దగా వచ్చింది కదా. ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా బాగా స్మెల్ వస్తుంది. దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 60% అయితే ఇది ఉడికిపోయింది. మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దీంట్లోకి నేనైతే మసాలానైతే యాడ్ చేస్తున్నాను. మసాలాని యాడ్ చేసిన తర్వాత గుర్తుంచుకోండి, అస్సలు గరిటె పెట్టి తిప్పకూడదండి. గరిటె పెడితే ముక్క అనేది మెత్తగా అయిపోయి మొత్తం విడిపోతుంది చేప ముక్క అనేది. అస్సలు మర్చిపోయి కూడా మీరు గరిటె అనేది పెట్టద్దు ఈ చేపల కర్రీలోకి. ఇప్పుడు మనం ఒక గుడ్డ తీసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక అరగంట వరకు ఉంచుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు మనం ఉంచుకోవాలి. ఒక అరగంట తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ముక్క అంతా ఉడికి మసాలా అంతా బాగా పట్టింది కదా. ఇంకొక అరగంట పూర్తి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక అరగంట దాకా ఇది మొత్తం చిక్కబడేంత వరకు మనం దీన్ని ఉంచుకోవాలి. మళ్ళీ ఒకసారి నేనైతే ఈ మసాలాని తిప్పుకుంటున్నాను. తిప్పుకొని దీంట్లోకి ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల వెన్నని యాడ్ చేయండి. ఈ వెన్నని యాడ్ చేయడం వల్ల నీచు వాసన అనేది చాలా వరకు తగ్గిపోతుంది. తినకుండా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారండి. చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు దీన్నైతే పూర్తి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేసేయాలి. నేను చూడండి దీన్ని అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఏందిరా బాబు అరగంట అనుకుంటున్నారా? ఇంతేనండి. ఖచ్చితంగా ఈ చేపల కర్రీని ఈ ప్రాసెస్లోనే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. చూడండి పూర్తిగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. పూర్తిగా అయితే కర్రీ చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక అరగంట పాటు అలాగే వదిలేసేయాలి. అప్పుడే ఇంకా పూర్తిగా చిక్కబడుతుంది. చూడండి నేనైతే స్టవ్ అయితే ఆపేసేసాను. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఎంతో చిక్కబడి టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని ఈ వీడియో చూస్తూ చేపల కర్రీ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటుంది మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.